ఈ నెల 22వ తారీఖు నాడు కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి దారుణ మారణకాండను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదం దిష్టిబొమ్మను కూడా తగలబెడతాం జరుగుతూ ఉంది. ప్రధానంగా సిపిఎం పార్టీగా ముందుగా ఇటువంటి దాడులను మేము ఖండిస్తాను. ఎందుకంటే మత సామరస్యం కాపాడబడాలి. ఇది భారతదేశం అనేది లౌకిక దేశం. విభిన్న మతాలు కులాలు ఐక్యంగా సహజీవనం చేసేటువంటి ఈ దేశంలో మత ప్రాతిపదికన ఉగ్రవాదులు రెచ్చిపోయి ఈ విధంగా నరమేధానికి పాల్పడటం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ అనేక మంది శాస్త్రవేత్తలు కావచ్చు లేదా అనేక మంది అనాలిసిస్టులు కావచ్చు చెప్తా ఉన్నారు. ఏంటయ్యా దీనికి కారణం అంటే కాశ్మీర్లో గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ తగ్గిపోయింది. దానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్నివీరు పథకం. 4 సంవత్సరాలే సైనికుడు పనిచేయాలనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అంటే 4 ఏళ్ళు అగ్నివీరుడిగా పనిచేసి మిలిటరీలో ఆ తర్వాత వేరే పనులకు పోవాలని చెప్పి 4 ఏళ్ల తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ ప్రకటించారు. దానివల్ల ఇవాళ 1,40,000 సైనికులు రిక్రూట్మెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గత 2 రోజుల క్రితం కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరిగినాయి పర్యాటకుల మీద. ఈ ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాంలో ఈ యొక్క దాడి జరిగింది. ఆడికి వచ్చినటువంటి ఈ ఎండాకాలంలో విహారయాత్రకు వచ్చినటువంటి అమాయకులైన ప్రజల మీద చాలా దారుణంగా మతం పేరు చెప్పి ఈ రకంగా దాడులు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ భద్రాచలం పట్టణంలో ఈ రోజున ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయం చేసి ఆ రకంగా దిష్టి బొమ్మను కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ దేశంలో ఈ రకమైనటువంటి ఉగ్రవాదం సరైనది కాదు. ఎందుకంటే ఏ మతమైనా ఉగ్రవాదం అనేది మతోన్మాదం అనేది ప్రమాదమే. ఇవాళ అక్కడ జరిగినటువంటి దాంట్లో ప్రధానంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి దారుణం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి అంతమంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా సరైనటువంటి భద్రతని అక్కడ ఏర్పాటు చేయడంలో కూడా వైఫల్యం చెందింది. దాడిలో పర్యాటకులు 26 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా అమానుష చర్య. దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది. ఈ ఖండిస్తూ భద్రాచలంలో ఈ యొక్క ఉగ్రవాదుల దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ జరిగినా కూడా దాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తుంది. కాబట్టి ఏంటంటే అక్కడ శాంతి నెలకొల్పే దానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా అదేవిధంగా అమాయకుల ప్రాణాలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.